Good evening, everyone. Welcome to the daily market closing report by Konaseema Trader. ఈ రోజు నిఫ్టీ 338 పాయింట్స్ లాస్ అయ్యి సెన్సెక్స్ 906 పాయింట్స్ లాస్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 301 పాయింట్స్ లాస్ అయింది. ఈరోజు ప్రీ మార్కెట్ గ్యాప్ అప్ అయింది. ఈరోజు మార్కెట్ ఇంతలా మూవ్ అవ్వడానికి బిహైండ్ ఉంటున్న రీజన్ నిన్న వీడియోలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నది. సెబీ చైర్పర్సన్ చేసిన స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ద స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్. ఏ కంపెనీస్ అయితే ఫ్రాడ్ చేశాయో వాటి మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటామన్నారు. బట్ రిటైల్ ఇన్వెస్టర్స్ యొక్క భయంతోనే మార్కెట్ ఇలా సెల్ ఆఫ్ అవుతుంది. ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్టాక్స్ కూడా నెగిటివ్లోనే ఉన్నాయి. నిఫ్టీలో ఈరోజు ఒక్క ఐటీసీ తప్ప ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా ఫాల్లోనే ఉన్నాయి. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఏ కంపెనీస్ అయితే ఫ్రాడ్ చేశాయో అవే లాస్లోకి వెళ్తాయి, అన్ని కంపెనీస్ లాస్లోకి వెళ్ళవు. ఇలా రీజన్ లేకుండా అన్ని కంపెనీస్ కూడా లాస్లోకి వెళ్తున్నాయంటే మనం భయపడవలసిన అవసరం లేదు. డోంట్ వర్రీ అబౌట్ యువర్ పోర్ట్ఫోలియోస్. 2022లో కూడా ఇలా జరిగింది. మార్కెట్ పడడం కామనే, మళ్ళీ పెరగడం కూడా కామనే. దీని గురించి మీరు భయపడి మీ పోర్ట్ఫోలియో స్టాక్స్ని రెడ్లో సెల్ చేయవలసిన అవసరం లేదు. కమింగ్ టు ద టుడే స్టాక్, ఓరియంటల్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. దీనికి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి 3 వేగాల ఆర్డర్ వచ్చింది. అంటే 1215 crores ఆర్డర్ని ఇది గెలుచుకుంది. ఈరోజు ఇది 5% పడింది. మంచి వాల్యుయేషన్స్లో దొరుకుతుంది. ఒకసారి దీని గురించి గమనించండి. కమింగ్ టు ద నిఫ్టీ రెసిస్టెన్స్, ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్తుంటే 21,981, అది కూడా బ్రేక్ అయ్యి అప్ సైడ్కి వెళ్తుంటే 22,046 ఇస్ ద రెసిస్టెన్స్. కమింగ్ టు ద సపోర్ట్ 21,828, అది కూడా బ్రేక్ అయ్యి కింద డౌన్ సైడ్కి వస్తుంది 21,751. కమింగ్ టు ద బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ 47,242, అది కూడా బ్రేక్ అయ్యి అప్ సైడ్కి వెళ్తుంటే 47,489. కమింగ్ టు ద బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 46,509, అది కూడా బ్రేక్ అయ్యి కిందకి వస్తుంటే 46,265 ఇస్ ద ఇంపార్టెంట్ సపోర్ట్. ఈరోజు మార్కెట్ ఏదైతే ఉందో దాని గురించి ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఉంటే ఒక 1 or 2 days ఇలాగే ప్యానిక్ సిచ్యువేషన్ ఉండవచ్చు. దీనికి భయపడి ఎవరు మీ స్టాక్స్ని సెల్ ఆఫ్ చేయకండి. అలాగే ఎవరైతే పొజిషన్స్ ఉన్నారో హోల్డ్లో ఉన్న వాటిని జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.